రోటిక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను నేడు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక వాస్తవానికి తెలంగాణ అభ్యర్థులను ఆదివారమే ఖరారు చేస్తారని 2 రోజుల క్రితం రాష్ట్ర నేతలకు సమాచారం వచ్చింది. ఇక ఇందుకోసం ఢిల్లీ వెళ్లడానికి సీఎం సిద్ధమవగా నేడు జరిగే సీఈసీ సమావేశంలో చర్చిస్తారన్న సమాచారం రావడంతో ఆగిపోయారు. ఒక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న ఢిల్లీ వెళ్లారు. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించడం జరిగింది. మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. వరంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ పరిశీలిస్తుంది. అభ్యర్థులను ఖరారు చేయడానికి ముందే పార్టీలో చేరితే బాగుంటుంది అన్న ప్రతిపాదన రావడం వల్లే వారు ఆదివారం కాంగ్రెస్ కండువా ధరించినట్టుగా సమాచారం. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సభ ఏర్పాట్లపైన సీఈసీ సమావేశంతో అగ్రనేతలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంకు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి, దామోదర్ రాజనరసింహ జహీరాబాద్, తుమ్మల నాగేశ్వరరావు మహబూబాబాద్, జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సికింద్రాబాద్, కొండా సురేఖ మెదక్, అలాగే సీతక్క ఆదిలాబాద్కు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరికి, అలాగే రేవూరు ప్రకాష్ రెడ్డి వరంగల్, సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, మాజీ ఎమ్మెల్యేలైన సంపత్ కుమార్ మహబూబ్ నగర్, మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి, అలాగే ప్రభుత్వ సలహాదారు మేం నరేందర్ రెడ్డి చేవెళ్లకు పార్టీ నేతలు ఉబేదుల్లా కోత్వాల్ హైదరాబాద్ ఇన్ఛార్జీలుగా ఉంటారని ఆమె తెలియజేశారు. రైట్గా సీఈసీ సమావేశాల నేపథ్యంలో నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. అలాగే ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా అక్కడ ఉండడం జరిగింది. ఇప్పటికే 13 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇంకా 4 స్థానాలకు సంబంధించి పెండింగ్లో ఉంచింది. రైట్గా 17 నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జీలు కూడా నియమించింది కాంగ్రెస్. దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు. అలాగే ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జనజాతర బహిరంగ సభకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంకా 4 అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. అట్లాగే ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా ఒక 2 స్థానాల్లో అభ్యర్థులు మార్పు కూడా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది ఢిల్లీలో. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ సెంట్రల్ ఎలక్షన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇవాళ జరిగే ఈ కీలక సమావేశంలో రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏదైతే అభ్యర్థులు ప్రకటించలేదో కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ఈ 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జరగబోతుంది. వీరి అభిప్రాయాలతో పాటు కింది స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేసిందో పిసిసి స్థాయిలో ఆ స్క్రీనింగ్ కమిటీ ద్వారా వచ్చిన అభ్యర్థుల ఎంపిక, అట్లాగే అధిష్టానంతో చర్చించిన తర్వాత సామాజిక నేపథ్యం, సామాజిక కూర్పు, ఆ లోకల్ లీడర్ల అభిప్రాయాలు ఇవన్నీ కలగలిపి ఈ 4 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. అట్లాగే సికింద్రాబాద్ కు సంబంధించి ఒక దానం నాగేందర్ ని అధిష్టానం ఎన్నికలకి ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం ఆదేశించినట్టుగా సమాచారం ఉంది. అయితే తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని
నాగేందర్ చెప్పినట్లుగా సమాచారం ఉంది. దాని మీద ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. ఆయన్ని రాజీనామా చేపిస్తారా, లేకపోతే గెలిచిన తర్వాత రాజీనామా చేపిస్తారా, ఇవన్నీ కుదరకపోతే అభ్యర్థిని మార్చి కొత్త అభ్యర్థిని పెడతారనేది కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. దీంతో పాటు రానున్న 4 ఏదైతే ఖరారు చేయాల్సిన సీట్లు ఉన్నాయో వాటి మీద కూడా చాలా తీవ్రమైన పోటీ నెలకొంది. అవి కూడా అధిష్టానానికి అంటే కీలకంగా మారింది. కింది స్థాయి నేతల అభిప్రాయాలు కూడా తీసుకొని చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్ మినహాయిస్తే మిగతా 3 స్థానాలు ఏదైతే వరంగల్, అట్లాగే ఖమ్మం, కరీంనగర్, ఈ 3 స్థానాలకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక అనేది అధిష్టానానికి చాలా ఇబ్బందిగా మారింది. దాన్ని ఈ పిసిసి స్థాయిలో వచ్చిన వడపోత, అట్లాగే అక్కడ ఉన్న సామాజిక నేపథ్యం ఇవన్నీ చూసుకొని అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ నెల 6వ తేదీన ఏదైతే తుక్కుగూడలో జనజాతర పేరుతోని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశం ఉందో ఆ సమావేశంలో జాతీయ స్థాయి మేనిఫెస్టోని ఇక్కడ తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో కూడా దీని గురించి చర్చించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ జరిగే సిఇసి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇంకా దీంతో పాటు చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. వారందరినీ చేర్చుకుని ఏ రకంగా కింది స్థాయి వాళ్ళతోని సమన్వయం చేసుకునేందుకు పార్టీ ఎట్లా పనిచేయాలి, అట్లాగే ఇప్పుడున్న లీడర్లను, అట్లాగే రాబోయే కొత్త లీడర్లను వీళ్ళని సమన్వయం చేసుకుని ఏ రకంగా పనిచేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఆలోచన చేస్తుంది. ఓవరాల్ గా ఇవాళ జరిగే ఈ సిఇసి సమావేశంలో అటు బహిరంగ సభకు సంబంధించి, అట్లాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఖరారు కాబోతున్న సీట్లు, ఆల్రెడీ ఖరారైన సీట్లలో చేర్పులు ఉంటే అవి కూడా మార్చే అవకాశాన్ని ఇవాళ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంటుంది. మధు. రైట్, థ్యాంక్ యూ.